పైప్ లైన్ కన్స్ట్రక్షన్ ఎలా చేస్తున్నారో చూద్దాం. ఇక్కడ మీరు గమనించినట్టయితే రిజర్వాయర్ నుండి లేక్ వరకు పైప్ లైన్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. వీళ్ళు ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఈ పైప్ లైన్ కన్స్ట్రక్షన్ కోసం అలైన్మెంట్ ఏర్పాటు చేసుకొని ట్రెంచ్ కొట్టారండి. జేసీబీ యూజ్ చేసి ట్రెంచ్ అనేది ఫామ్ చేశారు. సో ట్రెంచ్ ఫామ్ చేసిన తర్వాత అందులోకి పైప్ లైన్స్ అనేవి ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే పైప్ లైన్ వేయడానికి ముందు ట్రెంచ్ కొట్టిన తర్వాత ఎర్త్ పైన సీసీ బెడ్ వేశారండి. స్టేబుల్ గ్రౌండ్ కోసం సీసీ బెడ్ వేశారు. మనం అబ్జర్వ్ చేస్తే ఆ బాబు వర్క్ చేస్తుంది సీసీ బెడ్ మీద. ఈ పైప్ లైన్స్ అనేవి సీసీ బెడ్ మీద లే చేశారు. ఇవి అనేవి ఆల్రెడీ ప్రీకాస్టెడ్ పైప్ యూనిట్స్ అండి. ఈ యూనిట్స్ని 1 by 1 జాయిన్ చేయడం ద్వారా మనం వాటర్ సప్లై సిస్టమ్ అనేది అరేంజ్ చేయగలుగుతాము. ఈ ట్రెంచ్ కొట్టిన తర్వాత ట్రెంచ్లో కింద సీసీ బెడ్ అనేది ఫామ్ చేశారు. జేసీబీస్ని యూజ్ చేసి వాటిని ఒక కరెక్ట్ లైన్లో కరెక్ట్ అలైన్మెంట్లో చేస్తున్నారండి. ప్రీకాస్ట్ అయ్యి సైట్కి వచ్చినటువంటి పైప్ యూనిట్స్ని జేసీబీని యూజ్ చేసి దానికి జేసీబీని ఒక పెద్ద థ్రెడ్తో స్ట్రాంగ్ స్ట్రెంత్ ఉన్నటువంటి థ్రెడ్తో పైప్ లైన్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో బోత్ సైడ్స్ ట్రై చేసేసి బ్లాక్ని జేసీబీకి అటాచ్ చేస్తున్నాను. అనేది మెటల్ వైరు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే అరేంజ్ చేసుకున్నటువంటి యూనిట్స్కి జాయింట్స్ అనేవి ఫిల్ చేస్తున్నారండి. వాటర్ లీక్ అవ్వకుండా సిమెంట్ యూజ్ చేసి జాయింట్స్ ఫిల్ చేస్తున్నారు. సో సిమెంట్ క్యూరింగ్ కూడా మనం అబ్జర్వ్ చేసి టైం టు టైం క్యూరింగ్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే
వాటర్ లీక్ అవ్వకుండా బైండింగ్ మెటీరియల్ ఇంకోటి యూస్ చేస్తున్నారు. అది వచ్చేసి ఈ కొబ్బరి పీచు కానీ గోగునారు. ప్రజెంట్ అయితే ఈ సిస్టంలో గోగునారు అనేది యూజ్ చేస్తున్నారు. అది అరేంజ్ చేసి పెట్టడం వల్ల ఏంటంటే వాటర్ ఇన్ కేస్ సిమెంట్కి క్రాక్స్ వచ్చినా సరే వాటర్ అనేది బయటికి లీక్ అవ్వకుండా ఉండడానికి అలా అరేంజ్ చేస్తున్నారు. ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ ఆ 2 పైప్స్ మధ్యలో గోగునారు అనేది పెట్టారండి. దానిపైనుండి మనకి సిమెంట్ అనేది వేస్తున్నారు. ఇది లీకేజ్ని బాగా ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇది ఎండ్ పాయింట్ అండి. ఇటువంటి ప్లేసుల్లో జనరల్గా మనం పైప్ బెండ్స్ అనేవి యూజ్ చేయొచ్చండి. కానీ పైప్ బెండ్స్ యూజ్ చేయడం వల్ల ఫ్రిక్షన్ లాస్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనం కాంక్రీట్ తోటి ఒక బాక్స్ లాంటి కన్స్ట్రక్షన్ ఏర్పాటు చేసుకుంటున్నాం.